హలో అండి. ఇక్కడ మాకు కావాల్సిన వాళ్ళకి కొంచెం రూమ్స్ అవసరం ఉందనంటే మా పక్క వెంచర్‌లోనే టూలెట్స్ ఉన్నాయనేసి చూశాను నేను. ఇక్కడ ఒక టూలెట్ ఉందనేసి వెళ్ళి చూస్తే డబుల్ బెడ్‌రూము మొత్తం కబోర్డ్ వర్క్ చేసుంది. సో, ఇల్లు చాలా బావుంది. హాలు గానీ, బెడ్‌రూమ్ గానీ అన్నీ మనకి అంతా కబోర్డ్ వర్క్ చేసి నీట్‌గుంది ఇల్లు కూడా. మంచిగా ఫ్రీగా ఉన్నాయి రూమ్స్ అన్నీ. హాల్ అయినా, బెడ్‌రూమ్స్ అయినా అన్నీ. సో, అంకుల్ గూడా ఓనర్ అంకుల్ గూడా మాట్లాడే విధానం గూడా చాలా పొలైట్‌గా మంచిగా కొంతమంది ఏందంటే సీరియస్ అవుతూ ఉంటారు. కానీ ఏమన్నా కొంచెం తగ్గిస్తారా? రెంట్ ఏమన్నా తగ్గిస్తారా అంకుల్ అంటే, లేదమ్మా తగ్గదు. అన్నీ ఇంకా అంటే మెయింటెనెన్స్ అవన్నీ కూడా అందులోనే కదా తగ్గదు. సో, ఇలా అలా అనేసి మాట్లాడుతున్నారు. ఓనర్స్ కూడా మంచిగున్నప్పుడే కదా మనం ఎక్కువ రోజులు ఇండ్లలో ఉంటాము. సో, ఇక్కడ వాళ్ళు టీవీ పాయింట్ దగ్గర అయితే వాళ్ళు టీవీ ఏం పెట్టుకోలేదు. ఇంకా వీళ్ళు ఖాళీ చేయలేదు. ఫస్ట్ ఖాళీ చేస్తారంట. ఇంకా నేనే అడిగాను, కొంచెం వీడియో తీసుకోవచ్చా అంకుల్ వాళ్ళకి చూపించడానికి అని అంటే, తీసుకోండి అన్నారు. ఇక ఎట్లాగో వాళ్ళతో పాటు కొంచెం ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు కూడా మీకు ఎవరికైనా అవసరం అవుతుందేమో అనేసి పోస్ట్ చేస్తున్నాను. ఇల్లైతే చాలా బాగుంది, నీట్‌గా ఉంది. నెక్స్ట్ ఏంటంటే బెడ్‌రూమ్స్ కూడా చాలా ఫ్రీగా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే మనకి వెంచర్ కదా, ఏ డిస్టర్బెన్స్ ఉండదు. పిల్లలు ఆడుకోవడానికి అన్ని విధాలుగా చాలా సేఫ్‌గా ఉంటుంది. చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. ఈ వెదర్ కూడా ఇక్కడ డిస్టర్బెన్సెస్ ఏమీ ఉండవు. సో, ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అన్నమాట. మొత్తం కబోర్డ్ వర్కే ఉంది. మనకి డైనింగ్ ఏరియా కూడా మంచిగా ఫ్రీగా చాలా వరకు కిచెన్‌కి అటాచ్డే ఉంది. ఓపెన్ కిచెన్ కాబట్టి డైనింగ్ ఏరియా కూడా పెద్దగానే ఉంది. ఇది కామన్ వాష్‌రూము. మనకి చిల్డ్రన్స్ బెడ్‌రూమ్‌కి వాష్‌రూమ్ ఇవ్వలేదు కదా, కామన్ వాష్‌రూము. పక్కనే మనకి మాస్టర్ బెడ్‌రూమ్ ఇచ్చారు. మాస్టర్ బెడ్‌రూమ్‌కి అటాచ్డ్ వాష్‌రూమ్ ఉంది. ఈ మాస్టర్ బెడ్రూమ్‌లో మనకి 6x6 వేసుకున్నా కానీ ఫ్రీగా మూవ్ అవ్వచ్చు. అంత పెద్దగా ఉన్నాయి రూమ్స్. సో, చాలా బాగుంది. వీళ్ళు ఫస్ట్‌కు ఖాళీ చేసిన తర్వాత మేబీ ఫస్ట్ నుంచి ఎవరైనా వచ్చే వాళ్ళకి వాళ్ళు ఫస్ట్ తర్వాత రావాలి అనుకుంటా. ఇంకా వీళ్ళు అంతా ఇదంతా ఉన్నది కాబట్టి నేను కూడా అంత క్లారిటీగా తీయలేదు వీడియో. యాక్చువల్‌గా ఏంటంటే వాళ్ళు కూడా అక్కడ కొంచెం అవన్నీ పెట్టుకున్నారు. నెక్స్ట్ కిచెన్‌లో వంట చేస్తున్నారు. అందుకే ఇంకా కిచెన్ అయితే అసలు సరిగ్గా తీయలేకపోయాము. మామూలుగా ఏదో కొంచెం చూపియడానికి కొంచెం తీసుకోవచ్చు అంకుల్ అంటే, తీసుకోండి అని అన్నారు. సో, కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ చాలా బాగుంది. లోపల కూడా కబోర్డ్స్ ఉండి, ఇదంతా మనకు ముందున్నది ఆ ఫ్రిడ్జ్ ఉన్న ఆ ఏరియా అంతా మనకు డైనింగ్ ఏరియా. మనకి సపరేట్‌గా పూజా మందిరం కూడా కబోర్డ్స్ వేసి ఇచ్చారు. చాలా బాగుంది ఇల్లు అయితే. రెంట్ అయితే 11,000నే, 11,000 అన్నారు. మాకిక్కడ మా దాంట్లో అయితే 8,000 అట్లా ఉన్నదిలే కానీ మాకు కబోర్డ్ వర్క్స్ అట్లా ఏం లేవు. ఇది కబోర్డ్ వర్క్ ఉంది కాబట్టి ఇల్లు కూడా గ్రౌండ్ ఫ్లోరే కాబట్టి సో, రెంట్ కూడా రీజనబుల్‌గానే ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. థ్యాంక్ యూ.